హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో కండక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి అవుట్ సోర్సింగ్ విధానంలో మరికొద్ది రోజుల్లో మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించి ఈరోజు మనకి అప్డేట్ కూడా రావడం జరిగింది. అయితే ఈ కండక్టర్ పోస్టులకి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ పేరుతో మీకు 3 నెలల పాటు ఫుల్ స్టాక్ యూజింగ్ పైథాన్ అనేటువంటి కోర్స్కి సంబంధించి ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చిన తర్వాతే మీరు ఫీ పేమెంట్ చేసే విధంగా అఫీషియల్గా మనకి ఈ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆన్లైన్లోనే మీకు 3 నెలల పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు. బీటెక్ పాస్ అయినటువంటి వారు ఈ ఫుల్ స్టాక్ యూజింగ్ పైథాన్ అనేటువంటి కోర్స్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మినిమం 2.5 lakh per annum నుంచి మ్యాక్సిమం 6 lakh per annum వరకు శాలరీ ఉన్నటువంటి జాబ్స్ని మీరు పొందే విధంగా ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్తో 30+ కంపెనీస్ కొలాబరేట్ అయి ఉన్నాయి. ఆ కంపెనీస్లో మీకు ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా మీకు కల్పిస్తున్నారు. సో మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు 50,000 రూపీస్ ఫీ పేమెంట్ అనేది ఇన్స్టాల్మెంట్ రూపంలో కూడా పే చేయొచ్చు. సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు రిజిస్టర్ చేసుకోండి. వెంటనే మీకు ఈ కోర్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ఆర్టీసీ నుంచి అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకానికి రంగం సిద్ధమైంది అని చెప్పేసి ఈరోజు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ప్రైవేట్ మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా వీరిని నియమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTC బస్ భవన్లోని మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం ద్వారా రీజనల్ మేనేజర్లకు సర్క్యులర్లు జారీ అయ్యాయని చెప్పేసి ఇక్కడ సర్క్యులర్ నంబర్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ కండక్టర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండక్టర్ జాబ్స్ని ప్రైవేట్ మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారనమాట. సో అవుట్సోర్సింగ్ అంటే కొంతకాలం వరకు వారికి రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు కూడా ఈ యొక్క కండక్టర్ల యొక్క జాబ్ అనేది ఉంటుంది. తర్వాత వారి రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వీరిని జాబ్లోంచి తీసేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ కండక్టర్ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి సంబంధించినటువంటి యొక్క నోటీస్ ఏదైతే ఉంటుందో ఆ సర్క్యులర్ని రీజనల్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో బస్ భవన్లోని మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం నుండి రీజనల్ మేనేజర్లకు కూడా పంపించడం జరిగిందని ఈరోజు వచ్చినటువంటి అఫీషియల్ సమాచారం ఇది. అయితే ఈ కండక్టర్ జాబ్స్కి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి వారందరూ కూడా ఈ కండక్టర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 18 నుంచి 44 సంవత్సరాల వరకు మనకి ఏజ్ లిమిట్ అయితే పెడతారండి. 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ అవుట్సోర్సింగ్ కండక్టర్ పోస్టులకి సంబంధించి ఆర్టీసీ నుంచి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ సర్క్యులర్స్ రీజనల్ మేనేజర్స్కి ఇచ్చిన తర్వాత అందులో కొన్ని విధి విధానాలు, ఓకే, సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే వారికి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, వారికి ఓవర్ టైమ్ అలవెన్సెస్ ఏ విధంగా ఇస్తారనేటువంటి కంప్లీట్ విధి విధానాలు కూడా ఆ సర్క్యులర్లో మెన్షన్ చేశారనమాట, రీజనల్ మేనేజర్స్కి పంపించినటువంటి సర్క్యులర్లో. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి అవుట్సోర్సింగ్ కండక్టర్లకు అప్రాక్సిమేట్లీ 18,000 రూపీస్ వరకు స్కిల్డ్ వేజ్ కింద గౌరవ వేతనం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 18,000 రూపీస్ వరకు శాలరీస్ ఉంటాయి. దీనికోసం కాంట్రాక్టర్లు సెక్యూరిటీ డిపాజిట్ కింద 2 లక్షలు జమ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కాంట్రాక్టర్లకి సంబంధించి ఇక్కడ వారి యొక్క విధి విధానాల గురించి మెన్షన్ చేశారు. ఇంకా అవుట్సోర్సింగ్ ద్వారా ఎంపికైనటువంటి కండక్టర్లకు TGSRTC ట్రైనింగ్ కాలేజీలో వారం రోజులు ప్రత్యేక శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అవుట్సోర్సింగ్ కండక్టర్లకి సంబంధించి ఎవరైతే ఎంపికైనటువంటి వారు ఉంటారో క్యాండిడేట్స్, వారికి TGSRTCకి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క ట్రైనింగ్ కాలేజీలో వారం రోజులు వారికి ఈ కండక్టర్ జాబ్ ఏ విధంగా చేయాలనేది ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కాంట్రాక్టరే కండక్టర్ లైసెన్సులను ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం చెల్లించేటువంటి ఫీజును ఆర్టీసీ రీయింబర్స్మెంట్ చేస్తుంది అని చెప్పేసి కూడా వారికి రీయింబర్స్మెంట్ గురించి మెన్షన్ చేశారు. అభ్యర్థుల ఒరిజినల్ SSC సర్టిఫికేట్లను కాంట్రాక్టర్ల ద్వారా ఆర్టీసీ తీసేసుకుంటుంది. ఓకే, సో ఈ క్యాండిడేట్కి అలాగే ఆర్టీసీకి మధ్య కాంట్రాక్టర్లు ఉంటారనమాట.
సో వారు అభ్యర్థుల నుంచి 10th క్లాస్ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకొని ఆర్టీసీ అనేది కాంట్రాక్టర్ల నుంచి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో అభ్యర్థులు కాంట్రాక్టర్లకు ఇవ్వాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్, వారు ఆర్టీసీకి ఇస్తారు. ఓకే, సో మీకు సంబంధించినటువంటి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ఆర్టీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు జాబ్ నుంచి బయటకు వచ్చేస్తుంటే తీసుకోవచ్చు. అలాగే వీరికి ఓవర్ టైం డ్యూటీలు కూడా ఉంటాయి. గంటకు 100 రూపాయలు, అంతకు మించినటువంటి టైం పనిచేస్తే 200 చొప్పున చెల్లించడం జరుగుతుందన్నమాట కండక్టర్లకి. అవుట్సోర్సింగ్ కండక్టర్లను పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో నియమిస్తారు. మనకి లోకల్లో గ్రామాల్లో తిరిగేటువంటి, గ్రామాల నుంచి సిటీ వరకు వచ్చేటువంటి ఈ పల్లె వెలుగు బస్సులు కానీ ఎక్స్ప్రెస్ బస్సులు ఏవైతే ఉంటాయో సిటీలో ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళేటువంటి బస్సులు, అందులో ఈ కండక్టర్లను నియమించడం జరుగుతుంది. అలాగే టిమ్ మిషన్ల కాస్ట్ను సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయించుకుంటారు. పనిచేసేటువంటి ప్రదేశానికి 35 కిలోమీటర్ల పరిధి వరకు వీరికి కాంప్లిమెంటరీ బస్ పాస్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పనిచేసేటువంటి ప్రదేశానికి ఏదైతే ఉంటుందో సో ఆ ప్రదేశం నుంచి 35 కిలోమీటర్ల రేడియస్లో మీకు కాంప్లిమెంటరీ బస్ పాస్లు కూడా ఇస్తారనమాట. ఇంకా అవుట్సోర్సింగ్ కండక్టర్లకు ప్రమాద బీమా ప్రీమియంను కాంట్రాక్టరే చెల్లించాల్సి ఉంటుంది. వారికి ఏమైనా ప్రమాదం జరిగితే దానికి సంబంధించిన బీమా ఏదైతే ఉంటుందో ఆ బీమాని కాంట్రాక్టరే చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇందులో విధి విధానాల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. కాబట్టి మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుండి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే మీరు ఈ కండక్టర్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రస్తుతానికి రీజనల్ మేనేజర్స్కి సర్క్యులర్లు జారీ చేశారు కాబట్టి మనకి వెరీ సూన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రిక్రూట్మెంట్కి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదన్నమాట. సో మీకు 10th వచ్చినటువంటి మార్కుల ఆధారంగా, ఏజ్ లిమిట్ ఆధారంగా మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకుంటారు. సో ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.